హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి స్టడీ గైడ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం సీటెట్ ఈవీఎస్ పెడగాజీ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సీటెట్ ఈవీఎస్లో మనకు కంప్లీట్గా 30 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇందులో 15 మార్క్స్ అనేవి మనకు కంటెంట్ నుంచి, అదేవిధంగా రిమైనింగ్ 15 మార్క్స్ అనేవి మనకు పెడగాజీ నుంచి అయితే రావడం జరుగుతుంది. మనము కంటెంట్కి సంబంధించి క్లాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరైనా వీడియోలు చూడకపోయినట్లయితే మన ఛానల్లో సీటెట్ ఈవీఎస్ క్లాసెస్ ఇన్ తెలుగు అనే ప్లేలిస్ట్ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి అయితే ఆ వీడియోస్ చూడొచ్చు. ఎన్విరాన్మెంట్ డినోట్స్ ద సమ్ ఆఫ్ ఆల్ ద ఫిజికల్ అండ్ బయాలజికల్ ఫ్యాక్టర్ దట్ డైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్సెస్ ద సర్వైవల్, గ్రోత్, డెవలప్మెంట్ అండ్ రిప్రొడక్షన్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అంటే ఆర్గానిజమ్స్, జీవులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క సర్వైవల్, మనుగడ, పెరుగుదల, డెవలప్మెంట్ అంటే అభివృద్ధి మరియు పునరుత్పత్తిని డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే, అంటే డైరెక్ట్గా ప్రభావితం చేసే ఫిజికల్ అండ్ బయాలజికల్ ఫ్యాక్టర్స్, భౌతిక మరియు జీవ సంబంధమైన కారకాల మొత్తాన్ని ఎన్విరాన్మెంట్ అని అంటారు. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఆర్గానిజమ్స్ యొక్క సర్వైవల్, గ్రోత్, డెవలప్మెంట్, అదేవిధంగా రిప్రొడక్షన్ని డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫిజికల్ అండ్ బయాలజికల్ ఫ్యాక్టర్స్ యొక్క మొత్తాన్ని మనం ఎన్విరాన్మెంట్ అయితే అనడం జరుగుతుంది. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అంటే అది ఏ లాంగ్వేజ్ నుంచి తీసుకోవడం జరిగింది అంటే ద వర్డ్ ఎన్విరాన్మెంట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఫ్రెంచ్ వర్డ్ ఎన్విరాన్. ఎన్విరాన్మెంట్ అనే వర్డ్ అనేది ఫ్రెంచ్ వర్డ్ అయిన ఎన్విరాన్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. సో ఎన్విరాన్ అంటే ఏంటి అంటే టు ఎన్సర్కిల్ ఆర్ సరౌండెడ్. సింపుల్గా చెప్పాలి అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం ఎన్విరాన్మెంట్ అంటాం. ద వరల్డ్ అరౌండ్ అస్. ఇంటిగ్రేటెడ్ ఈవీఎస్. అకార్డింగ్ టు ద నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఫర్ ప్రైమరీ క్లాసెస్ 3rd to 5th షుడ్ బి ఏ సబ్జెక్ట్ which integrates and encompasses the concepts and theories from science, social science and environment. ఎన్విరాన్మెంట్ స్టడీస్ అనేది ప్రైమరీ క్లాసెస్లో ఒక సబ్జెక్ట్గా ఉండాలి. అది ఏ విధంగా అంటే సైన్స్, సోషల్ అండ్ ఎన్విరాన్మెంట్ని ఇంటిగ్రేట్ చేస్తూ ఒక సబ్జెక్ట్గా ప్రైమరీ క్లాస్లో ఉండాలి అని నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 చెప్తుంది. సో ఈవీఎస్ అనేది మనకు సోషల్, సైన్స్, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ని ఇంటిగ్రేట్ చేస్తూ ఉండాలి అని ఎన్సిఎఫ్ 2005 చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అంటే దీంట్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ కూడా సోషల్, సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ కూడా ఇంటిగ్రేట్ చేస్తూ ఈవీఎస్ అనే సబ్జెక్ట్లో ప్రైమరీ క్లాస్ 3rd to 5thలో ఒక సబ్జెక్ట్గా ఉండాలి. ఎన్విరాన్మెంట్ స్టడీస్ ఈస్ నాట్ టాట్ ఇన్ వెరీ ప్రైమరీ లెవెల్ క్లాసెస్ 1st and 2nd. ఈ ఎన్విరాన్మెంట్ స్టడీస్ అనేది మనకు 1st and 2nd క్లాసెస్లో ఉండదు, మనకు స్టార్ట్ అయ్యేది 3rd క్లాస్లో. సో అక్కడ లైఫ్కి కావాల్సిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటిక్స్లో ఉన్న పోయమ్స్ ద్వారానైతే చిల్డ్రన్కి నేర్పించడం జరుగుతుంది. సో మనకి 1st and 2nd క్లాసెస్లో లాంగ్వేజ్ ఉంటుంది, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది. ఈవీఎస్ అనేది అక్కడ ఇంక్లూడ్ చేయడం జరగదు. ఆ లెవెల్లో లైఫ్కి కావాల్సిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి మనకు లాంగ్వేజ్ అండ్ మ్యాథ్స్ ద్వారానైతే చెప్పడం జరుగుతుంది. మనకు లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటిక్స్లో పోయమ్స్ ఉంటాయి, అదేవిధంగా స్టోరీస్ ఉంటాయి. వాటి ద్వారా లైఫ్కి కావాల్సిన కాన్సెప్ట్స్ అయితే నేర్పించడం జరుగుతూ ఉంటుంది. ఈవీఎస్ యొక్క థీమ్స్. సిలబస్ ఆఫ్ ఈవీఎస్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 6 థీమ్స్. ఈవీఎస్ యొక్క సిలబస్ అనేవి మెయిన్లీ ఎన్ని థీమ్స్గా డివైడ్ చేయడం జరిగింది అంటే 6 థీమ్స్. సో యాజ్ టు ఇంకల్కేట్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లెర్నింగ్ విచ్ ఆర్ కన్సిడర్డ్ ఇంపార్టెంట్ ఫర్ చైల్డ్ ఆఫ్ ప్రైమరీ లెవెల్. ఆ 6 థీమ్స్ ఏంటో ఇప్పుడైతే చూద్దాం. థీమ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఆర్ ఫాలోయింగ్. ఈ 6 థీమ్స్ అనేవి మనకు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, 2nd one ఫుడ్, 3rd one వాటర్, 4th one షెల్టర్, 5th one ట్రావెల్, 6th one థింగ్స్ వి మేక్ అండ్ డూ. సో మనం ఆల్రెడీ ఈవీఎస్ కంటెంట్ చెప్పుకునేటప్పుడు కూడా ఈ థీమ్స్ ఆధారంగానే సిలబస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటారు కాబట్టి మీకైతే ఇవి ఈజీగా గుర్తుంటాయి ఫ్రెండ్స్.
ఖచ్చితంగా ఈ 6 థీమ్స్ అనేవి మీరు గుర్తుంచుకోవాలి. ఇందులో సబ్ థీమ్స్ కూడా ఉన్నాయి. ఆ సబ్ థీమ్స్ ఏంటి అంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో 4 సబ్ థీమ్స్ అండ్ ఫుడ్ అనే థీమ్లో 5 సబ్ థీమ్స్ అయితే ఉండడం జరిగింది. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో చూసినట్లయితే రిలేషన్షిప్స్, వర్క్ అండ్ ప్లే, ఎనిమల్స్, ప్లాంట్స్. సో ఇవన్నీ కూడా మనకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి సంబంధించిన సబ్ థీమ్స్. సో ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు అంటే ఒక సబ్ థీమ్ ఇచ్చి ఇది ఏ థీమ్కి సంబంధించింది అనే క్వశ్చన్ రావచ్చు. కాబట్టి మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఓన్లీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, ఫుడ్ అనే టాపిక్కి మాత్రమే సబ్ థీమ్స్ ఉండడం జరిగింది. మిగతా టాపిక్స్కి అయితే సబ్ థీమ్స్ లేవు. ఈ పాయింట్ కూడా మీరు గుర్తుంచుకోండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి 4 సబ్ థీమ్స్, అదేవిధంగా ఫుడ్ అనే థీమ్కి 5 సబ్ థీమ్స్ అయితే ఉండడం జరిగింది. నాకు కూడా క్వశ్చన్ అడగవచ్చు, ఈవీఎస్లో మనకు ఎన్ని సబ్ థీమ్స్ ఉన్నాయి? సో 9 ఫ్రెండ్స్. మెయిన్ థీమ్స్ ఏమో మనకు 6 అండ్ సబ్ థీమ్స్ ఏమో 9. ఆ సబ్ థీమ్స్ దేనికి ఉన్నాయంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, అదేవిధంగా ఫుడ్ అనే థీమ్ కింద మనకు 5 సబ్ థీమ్స్ ఉన్నాయి. టేస్టింగ్, డైజెస్టింగ్, కుకింగ్, ప్రిజర్వింగ్ టెక్నిక్స్, ఫార్మర్స్ అండ్ హంగర్. ఇవి వచ్చేసి మనకు ఫుడ్ యొక్క సబ్ థీమ్స్. ఇక్కడ నుంచి అయితే క్వశ్చన్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎవ్రీ టైం ఇక్కడ నుంచి పక్కాగా క్వశ్చన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈసారి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇంటిగ్రేటెడ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ హెస్ గోల్ ఆఫ్ హోలిస్టికలీ డెవలపింగ్ ఇండివిజువల్ సోషల్, ఫిజికల్, ఎమోషనల్ పొటెన్షియల్. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇంటిగ్రేటెడ్గా నేర్చుకోవడం వల్ల ఒక చైల్డ్ అనేవాడు హోలిస్టికల్లీ అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. హోలిస్టికల్లీ అంటే సంపూర్ణంగా, సమగ్రంగా, ఇండివిజువల్గా, సోషల్గా, ఫిజికల్గా, ఎమోషనల్గానైతే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ హెల్ప్ చిల్డ్రన్ ఇన్ అండర్స్టాండింగ్ మల్టీడిసిప్లినరీ ఇష్యూస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ బై ఎనేబులింగ్ డైరెక్ట్ ఎంగేజ్మెంట్ అండ్ లర్నింగ్ యాక్టివిటీ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ రూమ్. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేది పిల్లలకి ఎన్విరాన్మెంట్ యొక్క ఇష్యూస్ని డైరెక్ట్గా ఎంగేజ్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడం వల్ల అండ్ క్లాస్ రూమ్లో లర్నింగ్ యాక్టివిటీస్ అండ్ క్లాస్ రూమ్ బయట యాక్టివిటీస్ వల్ల ఎన్విరాన్మెంట్తో ఇంటరాక్ట్ అవుతూ పిల్లవాడు డైరెక్ట్గా ఎన్విరాన్మెంట్ యొక్క ఇష్యూస్ తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ కాన్సెప్ట్ అనేది ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అంటే ప్రైమరీ లెవెల్లో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ at primary level are as follows. Primary science education has to be a phase of joyful learning for the child with a lot of opportunities for exploration of the environment, to interact it and talk about environment. ప్రైమరీ లెవెల్లో ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉండాలి? పిల్లలు ఆడుతూ పాడుతూ అండ్ వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఎక్కువ మొత్తంలో ఆపర్చునిటీస్ కలిగిస్తూ అండ్ ఎన్విరాన్మెంట్తో ఇంటరాక్ట్ అవుతూ అండ్ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడే విధంగా ఈ ప్రైమరీ లెవెల్లో ఎడ్యుకేషన్ అనేది ఉండాలి అనే విషయం ఇక్కడ చెప్పారు. ప్రైమరీ లెవెల్లో ఎడ్యుకేషన్ అనేది ఏ విధంగా ఉండాలంటే జాయ్ఫుల్గా ఉండాలి. జాయ్ఫుల్గా ఎలా అంటే చిల్డ్రన్కి ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా రకాలుగా ఆపర్చునిటీస్ ఇవ్వాలి అండ్ ఎన్విరాన్మెంట్తో ఇంటరాక్ట్ అయ్యే విధంగా, మరి ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడే విధంగా అక్కడ ఆపర్చునిటీస్ అనేవి ప్రొవైడ్ చేసే విధంగా ప్రైమరీ లెవెల్లో ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఎట్ దిస్ స్టేజ్ ఈజ్ టు అరౌస్ క్యూరియాసిటీ అబౌట్ ద వరల్డ్. ఈ స్టేజ్లో పిల్లలకి వరల్డ్ పైన అంటే ప్రపంచం పైన క్యూరియాసిటీ వచ్చే విధంగా చేయాలి. అండ్ ఎంగేజ్ ద చైల్డ్ ఇన్ ఎక్స్ప్లోరేటరీ అండ్ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ దట్ లీడ్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ బేసిక్ కాగ్నిటివ్ సైకోమోటర్ స్కిల్స్, లాంగ్వేజ్, రికార్డింగ్, అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్, ఇన్ఫరెన్స్, డ్రాయింగ్, ఇలస్ట్రేషన్స్, డిజైన్ అండ్ ఫ్యాబ్రికేషన్, ఎస్టిమేషన్ త్రూ డిఫరెన్షియేషన్, మెజర్మెంట్. ఇంకా ఏం చెప్తున్నారు అంటే హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ అంటే ఏదైనా యాక్టివిటీ చేస్తూ, చేతుల ద్వారా చేస్తూ అభ్యసనం చేయడం ద్వారా పిల్లల్లో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది అంటే కాగ్నిటివ్ అండ్ సైకోమోటార్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. లాంగ్వేజ్, భాష పరంగా, ఎందుకంటే అక్కడ ఇంటరాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ఇంటరాక్షన్ అనేది జరగాలి అంటే మనం లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. సో లాంగ్వేజ్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ అక్కడ ఎక్స్ప్లోరేటరీ యాక్టివిటీస్ చేయడం ద్వారా అంటే ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయడం ద్వారా అక్కడ
ఉన్న ఇన్ఫర్మేషన్ని రికార్డ్ చేస్తారు, అబ్జర్వ్ చేస్తారు, క్లాసిఫికేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇన్ఫరెన్స్ అంటే ఈ రికార్డ్ చేసి అబ్జర్వ్ చేసి క్లాసిఫై చేసిన దాని ద్వారా ఇన్ఫరెన్స్ అంటే ఒక కన్క్లూజన్కి రావడం జరుగుతుంది. ద కరికులం షుడ్ ఆల్సో హెల్ప్ ద చైల్డ్ ఇంటర్నలైజ్ ద వాల్యూస్ ఆఫ్ క్లీన్లీనెస్, హానెస్టీ, కోఆపరేషన్, కన్సర్న్ ఫర్ లైఫ్ అండ్ ఎన్విరాన్మెంట్. మన కరికులం అనేది పిల్లవానిలో క్లీన్లీనెస్, హానెస్టీ, కోఆపరేషన్, లైఫ్ అండ్ ఎన్విరాన్మెంట్ పై కన్సర్న్ అంతర్గతంగా డెవలప్ అయ్యే విధంగా ఈ కరికులం అనేది హెల్ప్ చేస్తుంది. NCF 2005 recommends both integrated and thematic approaches for EVS learning at the primary level to nurture the curiosity and creativity of the child, particularly with the natural environment. NCF 2005 మనకి ఇంటిగ్రేటెడ్గా మరియు థీమాటిక్ అప్రోచ్ ద్వారా ఈవీఎస్ అనేది నేర్పించాలి అనే అంశం చెప్తున్నారు. అండ్ పిల్లల్లో ప్రైమరీ లెవెల్లో క్యూరియాసిటీ, క్రియేటివిటీ అనేది డెవలప్ అవ్వాలి అంటే న్యాచురల్ ఎన్విరాన్మెంట్లోనే ఈవీఎస్ లెర్నింగ్ అనేది జరగాలి అనే అంశం కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో థీమాటిక్ అప్రోచ్ చూసినట్లయితే ఎంటైర్ ఈవీఎస్ సిలబస్ ఈజ్ కనెక్టెడ్ అండ్ ఇంటిగ్రేటెడ్ విత్ ఇన్ ఏ థీమ్. ఎంటైర్ ఈవీఎస్ సిలబస్ అనేది ఒక థీమ్కి కనెక్ట్ చేసి ఇంటిగ్రేటెడ్గానైతే చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇట్ మేక్స్ లెర్నింగ్ మోర్ న్యాచురల్ అండ్ కంప్రహెన్సిబుల్ ఫర్ a better understanding of children. Integrated approach. The EVS syllabus has been made in an integrated manner including science, social science as well. స్టార్టింగ్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈవీఎస్ అనేది మనకు ఎన్విరాన్మెంట్ అదేవిధంగా సోషల్ సైన్స్ని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేది ఏర్పడింది అనే అంశాన్ని మనం పేర్కొన్నాం. ఇక్కడ అదే అంశం చెప్పారు. ద ఈవీఎస్ సిలబస్ హ్యాస్ బీన్ మేడ్ అండ్ ఇంటిగ్రేటెడ్ మేనర్లో చేయడం జరిగింది. అందులో ఏమేమి ఇంక్లూడ్ చేశారు అంటే సైన్స్, సోషల్ సైన్స్. ఇట్ హెల్ప్స్ చిల్డ్రన్ టు ఎక్స్ప్లోర్ అండ్ కనెక్ట్ టు దేర్ సరౌండింగ్స్. సో ఇలా చేయడం ద్వారా పిల్లలకి వాళ్ళ చుట్టూ ఉన్న సరౌండింగ్స్తో కనెక్ట్ అవుతూ ఎక్స్ప్లోర్ చేయడానికైతే హెల్ప్ అవుతుంది. ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఈవీఎస్. ఈవీఎస్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ఎక్స్పోజ్ చిల్డ్రన్ టు ద రియల్ లైఫ్ వరల్డ్. ఎందుకంటే యాక్టివిటీస్ మనం క్లాస్ రూమ్లో చేస్తూ ఉంటాం, బయట చేస్తూ ఉంటాం, దాని ద్వారా ఎన్విరాన్మెంట్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. సో దాని ద్వారా పిల్లల్ని రియల్ లైఫ్ వరల్డ్కి ఎక్స్పోజ్ చేయాలి. ఎనేబుల్ దెమ్ టు అనలైజ్, ఎవాల్యుయేట్, డ్రా ఇన్ఫరెన్సెస్ అబౌట్ ప్రాబ్లమ్స్ అండ్ కన్సర్న్స్ రిలేటెడ్ టు ద ఎన్విరాన్మెంట్. చిల్డ్రన్ని ఎన్విరాన్మెంట్ యొక్క ప్రాబ్లమ్స్ని అనలైజ్ చేస్తూ అదేవిధంగా ఎవాల్యుయేట్ అండ్ ఫైనలీ దానికి సంబంధించిన అంటే ఆ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఏవైనా కంక్లూషన్స్ చెప్పే విధంగా పిల్లల్ని డెవలప్ చేయాలి. హెల్ప్ దెమ్ టు అండర్స్టాండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. పిల్లలకి ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ని అండర్స్టాండ్ చేసుకునే విధంగా హెల్ప్ చేయాలి. ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ ఇండివిజువల్ ఆర్ గ్రూప్ టు కలెక్ట్ హ్యాండ్స్ అండ్ యాక్టివిటీస్ చేయడానికి ఆపర్చునిటీస్ అనేవి ఇండివిజువల్గా లేకపోతే గ్రూప్గానైనా పిల్లలకి ఆపర్చునిటీస్ అనేవి అందించాలి. ఈవీఎస్ కరికులం మే లీడ్ టు హోలిస్టిక్ లెర్నింగ్ ఆఫ్ చిల్డ్రన్ ఇఫ్ ఇట్ ఈస్ థీమాటిక్, ఇంటిగ్రేటెడ్, ఇంక్లూజివ్. ఈవీఎస్ అనేది చిల్డ్రన్కి హోలిస్టిక్ లెర్నింగ్ అవుతుంది. ఎప్పుడు అంటే అది థీమాటిక్, ఇంటిగ్రేటెడ్ అండ్ ఇంక్లూజివ్గా ఉన్నప్పుడు పిల్లవాడు హోలిస్టికల్ సమగ్రంగా నేర్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఈవీఎస్లో మెయిన్లీ 6 ప్రాసెస్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ అబ్జర్వింగ్, సెకండ్ వన్ క్లాసిఫైయింగ్, థర్డ్ వన్ మెజరింగ్, ఫోర్త్ వన్ కమ్యూనికేటింగ్, ఫిఫ్త్ వన్ ఇన్ఫరింగ్, సిక్స్త్ వన్ ప్రెడిక్టింగ్. మళ్ళీ ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ వన్ అబ్జర్వింగ్, సెకండ్ వన్ క్లాసిఫైయింగ్, థర్డ్ వన్ మెజరింగ్, ఫోర్త్ వన్ కమ్యూనికేటింగ్, ఫిఫ్త్ వన్ ఇన్ఫరింగ్, సిక్స్త్ వన్ ప్రెడిక్టింగ్. ఫస్ట్ వన్ అబ్జర్వింగ్. Asking the students to observe different birds and write down their external features in an example of using the observation method in EVS. అబ్జర్వింగ్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ని డిఫరెంట్ బర్డ్స్ని అబ్జర్వ్ చూస్తూ వాటి యొక్క ఎక్స్టర్నల్ ఫీచర్స్ని అయితే రాయమని చెప్పాలి. సో ఇది మనకి అబ్జర్వింగ్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్. క్లాసిఫైయింగ్, వర్గీకరించడం. Asking the students to classify wild animals and domestic animals and write the difference among them is
an example of using classifying skill in EVSలో క్లాసిఫైయింగ్ స్కిల్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే పిల్లవాళ్ళని ఎనిమల్స్లో మనకి వైల్డ్ ఎనిమల్స్ ఉంటాయి, డొమెస్టిక్ ఎనిమల్స్ ఉంటాయి. సో వాటిని క్లాసిఫై చేసి వాటి మధ్య డిఫరెన్సెస్ రాయమని చెప్పాలి. మెజరింగ్, ఆస్కింగ్ ద చిల్డ్రన్ టు మెజర్ థింగ్స్ అరౌండ్ ద రూమ్ టు సీ హౌ మెనీ ఇంచెస్ లాంగ్. వివిధ రకాలైన థింగ్స్ని మెజర్ చేస్తూ అవి ఎన్ని ఇంచెస్ ఉన్నాయని చెప్పి అడగాలి. కమ్యూనికేటింగ్, ఎంకరేజ్ చిల్డ్రన్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్, ఐడియాస్ అండ్ థాట్స్ విత్ దేర్ ఫ్రెండ్స్. చిల్డ్రన్ని వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళ యొక్క ఫీలింగ్స్, ఐడియాస్ని, థాట్స్ని ఎక్స్ప్రెస్ చేసే విధంగా ఈ విధంగా కమ్యూనికేషన్ స్కిల్ అనేది మనం చిల్డ్రన్లో డెవలప్ చేయొచ్చు. ఇన్ఫరింగ్ అంటే కంక్లూజన్. ద లర్నర్ విల్ రైట్ ఏ కన్క్లూజన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ ఇన్వెస్టిగేషన్. ఏదైనా యాక్టివిటీ ఇచ్చిన తర్వాత అందులో పిల్లవాడు అబ్జర్వ్ చేస్తాడు, రికార్డ్ చేస్తాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత దానికంటూ ఒక కన్క్లూజన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రెడిక్టింగ్, ఎగ్జాంపుల్ చూసినట్లయితే ద లర్నర్ విల్ ప్రెడిక్ట్ వాట్ ఈస్ దేర్ ఇన్ ఏ బాక్స్ బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్ విత్ యూజింగ్ ద సెన్స్ ఆఫ్ టచ్. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే పిల్లవాడి కళ్ళకి గంతలు కట్టేసి ముందు ఒక బాక్స్లో కొన్ని రకాల వెజిటేబుల్స్ పెట్టి అతని సెన్స్ ఆఫ్ టచ్ అంటే వాటి తాకడం ద్వారా ఏం వెజిటేబుల్ అని చెప్పడం అనేది ప్రెడిక్టింగ్ కిందకి వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. NCF 2005 recommendations. NCF 2005 recommends that children's life at a school. పిల్లవాడి యొక్క స్కూల్ లైఫ్ ఎలా ఉండాలి అంటే మస్ట్ బీ లింక్డ్ టు దేర్ లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్. ఇట్ విల్ డిమినిష్ ద గ్యాప్ బిట్వీన్ ద స్కూల్, హోమ్ అండ్ కమ్యూనిటీ. పిల్లవాడు స్కూల్కి వచ్చాడు అంటే అక్కడ పిల్లవాడిని కట్టేసినట్టు కాకుండా, రెస్ట్రిక్షన్స్ పెట్టకుండా బయట పిల్లవాడు ఏ విధంగానైతే ఫ్రీగా ఉంటాడో మరీ కట్టుదిట్టం చేయకుండా అతని యొక్క ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే విధంగా, ఒక హోమ్లీ ఫీలింగ్ వచ్చే విధంగా స్కూల్ ఉంటేనే పిల్లవానికి కూడా స్కూల్కి రావాలి అనిపిస్తుంది. అక్కడ చెప్పే అంశాలు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఇట్ డిస్కరేజెస్ ద బుకిష్ ఆర్ రోట్ లెర్నింగ్. NCF 2005 ఏం చెప్తుంది అంటే రోట్ లెర్నింగ్, బట్టి పట్టే విధానం అనేది ఉండకూడదు. టెక్స్ట్ బుక్ డెవలప్డ్ ఆన్ దిస్ బేసిస్ అటెంప్ట్ టు ఇంప్లిమెంట్ ద ఐడియా ఆఫ్ డిస్కరేజ్ రోట్ లెర్నింగ్. ఈ టెక్స్ట్ బుక్ కూడా ఈ రోట్ లెర్నింగ్ని డిస్కరేజ్ చేసే విధంగానైతే డెవలప్ చేయడం జరిగింది. ఇట్ విల్ హెల్ప్ అస్ ఇన్ అచీవింగ్ ద చైల్డ్ సెంటర్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అవుట్లైన్డ్ ఇన్ ద నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ NPE 1986. NPE 1986 ఏం చెప్తుందంటే ఎడ్యుకేషన్ అనేది చైల్డ్ సెంటర్గా ఉండాలి. చైల్డ్ సెంటర్గా ఉండాలి అంటే రోట్ లెర్నింగ్ అనేది ఉండకూడదు. ఈ రోట్ లెర్నింగ్ లేదు అనుకోండి, ఎక్కువ మనకు యాక్టివిటీస్ ఉంటాయి. సో యాక్టివిటీస్ ద్వారా ఎడ్యుకేషన్ అనేది చైల్డ్ సెంటర్గా జరుగుతుంది. ఎందుకంటే అక్కడ పిల్లవాడే ఆ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతూ ఎంతో కొంత నేర్చుకుంటూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది మనకు చైల్డ్ సెంటర్గా కొనసాగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్. ద చైల్డ్ లుక్స్ ఎట్ ద ఎన్విరాన్మెంట్ అరౌండ్ హిమ్ in a holistic manner and does not compartmentalize any topic into science and social science. మనం ఆల్రెడీ పైన డిస్కస్ చేసాం. EVS అనేది మనకు ఇంటిగ్రేటెడ్గా నేర్చుకుంటాం. అండ్ ఇంటిగ్రేటెడ్గా అంటే దీంట్లో మనకు మెయిన్గా సోషల్, సైన్స్, EVS అనేది ఈ మూడు కలిపితేనే మనకు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అవుతుంది. వీటినైతే మనము డివైడ్ చేసి నేర్చుకోవడం జరగదు. కాబట్టి ఇక్కడ ఎన్విరాన్మెంట్ని పిల్లవాడు సమగ్రంగా అంటే సైన్స్, ఎన్విరాన్మెంట్ అనేది సపరేట్గా కాకుండా మొత్తంగా అర్థం చేసుకుంటాడు. అబౌట్ ద టెక్స్ట్ బుక్ ఈస్ నాట్ ఓన్లీ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ బట్ షుడ్ బి సపోర్ట్ చిల్డ్రన్ టు కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ త్రూ ఆల్ సోర్సెస్ సచ్ as బై పీపుల్, దేర్ ఎన్విరాన్మెంట్, న్యూస్ పేపర్స్ ఎక్సెట్రా. టెక్స్ట్ బుక్ మాత్రమే ఓన్లీ సోర్స్ అవ్వకూడదు. నాలెడ్జ్ గెయిన్ చేయడానికి టెక్స్ట్ బుక్ మాత్రమే ఓన్లీ సోర్స్ అవ్వకూడదు. టెక్స్ట్ బుక్ ఏ విధంగా సపోర్ట్ చేయాలి అంటే తమ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అండ్ పీపుల్, న్యూస్ పేపర్ నుంచి నాలెడ్జ్ కన్స్ట్రక్ట్ చేసుకునే విధంగా ఈ టెక్స్ట్ బుక్ అనేది ఉండాలి. ద ఎక్స్పెరిమెంట్ ఇన్ EVS లెర్నింగ్ హెల్ప్స్ స్టూడెంట్స్ టు డిస్కవర్ అండ్ ఎక్స్ప్లోర్. EVSలో ఉన్న ఎక్స్పెరిమెంట్స్ అనేవి చిల్డ్రన్కి డిస్కవర్ చేయడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి యూస్ అవుతాయి. అండ్ డెవలప్ సైంటిఫిక్ టెంపర్. పిల్లల్లో సైంటిఫిక్ టెంపర్ అనేది డెవలప్ అవుతుంది. అప్లై థియరిటికల్ నాలెడ్జ్. సో అప్పటి వరకు ఉన్న థియరిటికల్ నాలెడ్జ్ని ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు యూజ్ చేయడం జరుగుతుంది. అండర్స్టాండ్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్. మనం ఎక్స్పెరిమెంట్ చేయడం ద్వారా అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ని అయితే అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
అసిమిలేట్ ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇంపార్టెంట్ టూల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ యొక్క ఇంపార్టెంట్ టూల్స్ ఏంటి అంటే హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ అంటే యాక్టివిటీస్ చేయడం ద్వారా, అదేవిధంగా ఫీల్డ్ ట్రిప్స్ క్షేత్ర పర్యటనలు అండ్ సర్వే మెథడ్ ద్వారా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. బాలా, ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బాలా అని చెప్పి మీకు దీని యొక్క అబ్రివేషన్ ఏంటి అని అడగచ్చు. బిల్డింగ్ యాజ్ లెర్నింగ్ ఎయిడ్. బాలా యొక్క అబ్రివేషన్ ఏంటి అంటే బిల్డింగ్ యాజ్ లెర్నింగ్ ఎయిడ్. ఇట్ ఈస్ అ కాన్సెప్ట్ విచ్ వాస్ ఒరిజినల్లీ డెవలప్డ్ బై విన్యాస్. ఈ బాలా అనే కాన్సెప్ట్ని డెవలప్ చేసింది ఎవరంటే విన్యాస్. సెంటర్ ఫర్ ఆర్కిటెక్చరల్ రీసెర్చ్ అండ్ డిజైన్స్ విత్ సపోర్ట్ ఫ్రమ్ యూనిసెఫ్. యూనిసెఫ్ యొక్క అబ్రివేషన్ ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. It is about developing school space, the classrooms, floors, walls, doors, windows, pillars, corridors and natural environment as learning resources. మన యొక్క న్యాచురల్ ఎన్విరాన్మెంట్ని అంటే మన క్లాస్ రూమ్స్ కానివ్వండి, ఫ్లోర్స్ కానివ్వండి, వాల్స్, డోర్స్, విండోస్, పిల్లర్స్, కారిడోర్స్ వీటన్నిటిని కూడా లర్నింగ్ రిసోర్సెస్ కింద మార్చాలి. మన ప్రైమరీ స్కూల్స్ చూసినట్లయితే ఎక్కువగా వాల్స్ పైన వెజిటేబుల్స్కి సంబంధించి, ఎనిమల్స్కి సంబంధించి అండ్ ఇండియా మ్యాప్ ఇవన్నీ కూడా మనకు ఆ గోడల పైన గీసి ఉండడం జరుగుతుంది. ఆ వాల్స్ కూడా మనకు లర్నింగ్ రిసోర్సెస్గా యూజ్ అవుతున్నాయి, ఎందుకంటే దాన్ని చూసి మనం ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది నేర్చుకుంటున్నాం. ఇట్ ఈస్ అన్ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ టువర్డ్స్ క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్. ఇది ఎడ్యుకేషన్లో క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్ కోసం అయితే ఈ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. త్రో డెవలపింగ్ చైల్డ్ ఫ్రెండ్లీ లెర్నింగ్ అండ్ ఫన్ బేస్డ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ బిల్డింగ్ ఇన్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇలా ఫిజికల్ ఎన్విరాన్మెంట్ బిల్డింగ్, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం వల్ల పిల్లలకి చైల్డ్ ఫ్రెండ్లీ లెర్నింగ్ అనేది జరుగుతూ ఉంటుంది.